నారాయణ నారాయణ ఏంటి తాతయ్య? నువ్వు అదృష్టవంతుడని ఏదో అనుకున్నానురా. నువ్వు చాలా అదృష్టవంతుడురా. వెళ్ళు ఆడుకోరా. నారాయణ నారాయణ కనబడింది బాబా. ఇందులో ఎండు పాత్రలు ఏదైనా ఏమో తాతయ్య, చెరువులోకి వెళ్ళి నీళ్ళు తెచ్చాను అంతే. అదృష్టం అంతా చేయలేదు నాయన, నీ దురదృష్టం.
హలో సార్, మిమ్మల్ని అక్కడికి వెళ్ళొద్దన్నారు. ఆ కాయిన్ చాలా ప్రమాదకరం అంట. ఆఫ్టర్ ఆల్ నువ్వు నా స్టూడెంట్వి, నువ్వు నాకు సలహాలు చెప్పకు. అయినా దీనికోసం నేను ఎన్ని కలలు కన్నానో నాకు తెలుసు. ఆ కళ ఈరోజు నెరవేరిపోతుంది. ఈరోజు పౌర్ణమి, తప్పకుండా అది నా చేతికి చిక్కుతుంది. నువ్వు ఫోన్ పెట్టే. బాబా విక్రమ్ ఏడి? సరిపోయింది. నువ్వు వాడిని వెతుకుతున్నావు, వాడు నిన్ను వెతుకుతున్నాడు. బాబా ఈ బుక్ నువ్వు కూడా చదివావా? నీకన్నా ముందే ఎప్పుడో చదివానమ్మా. ఇంట్రెస్టింగ్ బాబాయ్. అయినా ఒక కాయిన్కి ఎంత పవర్ ఉంటుందా? ఆయన చిట్టి కింద కాయిన్ దొరకటం ఏంటి బాబాయ్? మరీ విచిత్రంగా లేదు? ఇందులో విచిత్రమే ఉందమ్మా. మన పూర్వీకులు నెక్స్ట్ జనరేషన్ కోసం నిధి భూములు పాతిపెట్టేవారు. ఇక్కడ నిధి ఉన్నది అని తెలియడం కోసం దాని చిహ్నంగా ఒక మొక్కను పాతేవారు. నెక్స్ట్ తరాలకు అక్కడ నిధి ఉన్నది అని తెలియడం కోసం. ఇప్పటికీ 100 సంవత్సరాలు పైబడిన ఇళ్లలో అక్కడక్కడ నిధులు కనపడుతున్నాయని పేపర్లో న్యూస్లో చూడలేదా? చూస్తున్నాం, వింటున్నాం. అది సరే బాబాయ్, కాయిన్కి అంత పవర్ ఎలా ఉంటుంది? సరే, నువ్వన్నది నిజమనుకో. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వింతగా ఒక కాయిన్ కనబడితే 100 మందిలో ఎంతమంది వదిలేస్తున్నారు? పోనీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా? డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గని జ్వరం చిన్న తాబేది కడితే తగ్గుతుంది. ఏదైనా నమ్మకాన్ని బట్టి ఉంటుంది. దేన్ని నమ్మితే అదే జరుగుతుంది. యద్భావం తద్భవతి. దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది బాబాయ్. ఈ బుక్ రచించింది మీ ఫ్రెండ్ గ్రేట్ ఆనంద్ గారు. ఈ మాత్రం సపోర్ట్ చేయాలే.
ఎరా ఇంత లేట్ ఏంటి? కాలం బాగా మారాలి కృష్ణ. టీవీ పెడుతుంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటున్నారు, అది కొంటే ఇది ఫ్రీ అంటున్నారు, అక్కడికి సబ్బు కొంటే షాంపూ ఫ్రీ అంటున్నారు, షాంపూ కొంటే పెన్ను ఫ్రీ అంటున్నారు. ఏమాత్రం ఫ్రీ లేనిది ఎప్పటికీ మారింది. ఆగరా ఫోన్ వస్తుంది. ఎత్తుకో. ఫోన్ 2-3 సార్లు మోగిన తర్వాత అప్పుడు ఎత్తాలి. ఎమ్మటే ఎత్తావనుకో పని పాట లేని సన్నాసులు అనుకుంటారు. అర్థమైంది కదా? మూర్తి గారు రా. నమస్తే సార్. ఆయన పురావస్తు శాఖలో పనిచేసేవారు ఆయనే కదా? అవును. రాళ్ల మీద రప్పల మీద పరిశోధన చేసేవారు కదా? అవును. అవన్నీ వదిలేసి మళ్ళీ మన ఊరు ఎందుకు వచ్చినట్టురా? మూర్తి గారు ఏంటయ్యా పొద్దున్నే ఇది? నిన్న నాకు రాయి దొరికిందండి. చూస్తే అచ్చు డైమండ్ లాగా ఉంది. చూసి చెప్తారేమో అని తీసుకొచ్చానండి బాబా. ఇది ఒకసారి ఉండు, కలదొడ్డి తెచ్చుకుంటాను. పర్లేదు, రాయి నా దగ్గర ఉంచుతాను, మీరు వెళ్ళి కలదొడ్డి తెచ్చుకోండి బాబా. ఏది? మనిషి కోతురుండి పుట్టారంటారు కానీ మనిషే కోతురా మారిపోతున్నాడయ్యా. ఏంటో మీరు అంటారు కానీ అర్థమైనట్టే ఉంటుంది కానీ ఏం అర్థం కాదండి బాబా. నీకు అర్థమైతే ఇంకెందుకు? ఈ రాయిని తీసుకెళ్ళి బీరువాలో పెట్టు. 2 రోజుల్లో డైమండ్ అవుతుందో లేదో చూడు. దాన్ని బట్టి ఉంచాలో పడేయలో నువ్వే నిర్ణయించుకో. సరే అండి బాబా. అక్క, జాబ్ సెలెక్ట్ అయినాక హే కంగ్రాట్స్ రా. ఇప్పుడు జాయిన్ అయ్యేది? మేబీ నెక్స్ట్ వీక్ అనుకుంటా. మరి నెక్స్ట్ ఏంటి ప్లానింగ్? ఏముంది, నెక్స్ట్ చెన్నై. మొత్తం పార్టీస్ పబ్స్ ఒక రేంజ్ అన్నమాట. ఎలాగో నెక్స్ట్ వీక్ కార్తీక్ వస్తున్నాడు కదా, మనందరం కలిసి పార్టీ చేసుకుందాం. నాకు కుదరదు బాబు, నెక్స్ట్ వీక్ ట్రావెలింగ్కి వెళ్ళాలి. ఇప్పటికే జాబ్ చచ్చిందని ఇంటికాడ కూర్చోబెట్టారు. నాకు అస్సలు కుదరదు. హే, ఎప్పుడు గేమ్సేనా? నాకు అస్సలు కుదరదు. అన్నట్టు మర్చిపోయాను, నెక్స్ట్ వీక్ వరకు ఎందుకు, ఈ వీకే మంచి ప్లేస్ చెప్తాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళు. ఫారెస్ట్లా ఉంటుంది కానీ ఫారెస్ట్ కాదు. ఫస్ట్ వినక్క, ఇప్పటి వరకు ఆ ప్లేస్కి ఎవరు వెళ్ళలేదంట. ఆ ప్లేస్కి కనుక నువ్వు వెళ్తే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎలాగో దగ్గరలో మా ఫ్రెండ్ హౌస్ ఉంది కదా, నైట్ అక్కడ స్టే చేయి. ఎర్లింగ్ మార్నింగ్ లేచి అక్కడికి వెళ్ళు. ఎలాగో కార్తీక్ ఫోన్లో టచ్లో ఉంటాడు కదా. కానీ అక్కడ ఏవో దెయ్యాలు ఉన్నాయంట. అవునా? నువ్వు దెయ్యాల మీద కదరా అయ్యి, నేను పబ్లిష్ చేస్తాను. నువ్వు నీ దెయ్యాలు ఎప్పటికి మారుతారా? అయ్యో అక్క, అక్కడ నిజంగానే దెయ్యాలు ఉన్నాయి. అక్క, అక్క,
ఏమైంది? మార్నింగ్ టాబ్లెట్లు వేసుకోలేదు కదా? పద, డాక్టర్ ఏం చెప్పారు? టాబ్లెట్ వేసుకోమన్నారు కదా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? విక్రమ్! విక్రమ్! ఇక్కడేం చేస్తున్నావు ఒంటరిగా? ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. దీన్నైనా చూసి భయపడ్డావా? మనసేం బాగోలేదక్క. నువ్వు అసలు అక్కడికి వెళ్ళొద్దు. అక్కడ నిజంగానే దెయ్యాలు ఉన్నాయి. నీకు తెలుసా, మన కంటికి కనిపించిన ఒక్కోసారి ఫోన్ కెమెరా కూడా కనిపిస్తాయి. విక్రమ్, టెక్నాలజీ అనేది మనం ఎదగడానికి ఉపయోగించాలి, లేనిపోని అపోహలు సృష్టించడానికి కాదు. ఇదే ఆలోచన నీ కెరియర్ మీద పెట్టు, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. సరేనా?